బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 20 అంశము ఇతరులను క్షమించాలి. వాక్యము ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఇతరులను క్షమించే విషయంలో మనం చాలా కఠినంగా వ్యవహరిస్తాము. ఎదుటివాళ్లు చేసిన తప్పును బట్టి మన నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది. ఒక్కోసారి మన పట్ల తప్పు చేసిన వారిని తలుచుకుంటేనే కోపం రెట్టింపు అవుతుంది. దేవుణ్ణి ఎరుగని అన్యజనుల సంగతి ఎలా ఉన్నా క్రైస్తవులని చెప్పుకునేవారు సైతం ఇతరులను క్షమించే విషయంలో అన్యజనుల్లానే ఉంటారు. మనం ఇతరులని క్షమించలేకపోతున్నామంటే మనలో దేవుడు లేనట్టేనని భావించాలి. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మత్తయి 6:14-15. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాము కదా. దేవుడు మనల్ని క్షమించాలంటే మనం కూడా ఇతరులను క్షమించి ఉండాలి. మనపట్ల ఇతరులు చేసిన తప్పుల్ని క్షమించకుండా మనం చేసిన తప్పుల్ని దేవుడు క్షమించాలంటే ఆయన ఒప్పుకోడు. మనకి క్షమించే మనస్సు లేనప్పుడు మన ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగియున్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. మార్కు 11:25. మనకి మనం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చుకోవడం, మనల్ని మనం హెచ్చించుకోవడం వలన ఇతరులని క్షమించలేము. మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు మనలో ఉండే అహం ఇతరులను క్షమించనీయదు. ముందుగా మనల్ని మనం తగ్గించుకోగలిగితే ఎదుటివారిని క్షమించటం కొంతవరకు సాధ్యమవుతుంది. మనం ఇతరులని క్షమించలేనప్పుడు మనం కూడా ప్రశాంతంగా ఉండలేము. వారిని క్షమించగలిగినప్పుడు మాత్రమే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ ఎదుటివారి వలన మనకి ఏదైనా ముప్పు ఉన్నా, వాళ్లు మనల్ని ద్వేషిస్తున్నా వారికి దూరంగా ఉండాలే తప్ప పగ తీర్చుకోవాలనుకోవడం, మనం కూడా ద్వేషాన్ని పెంచుకోవడం చేయకూడదు. అలాంటి వారిని దేవుని చేతికి అప్పగించాలి. అప్పుడు దేవుడే న్యాయమైన తీర్పు తీరుస్తాడు. ఒకవేళ దేవునికి అప్పగించకుండా మనమే పగ తీర్చుకోవాలనుకుంటే దేవుడు మన పక్షముగా ఉండడు. పైగా అనేక అనర్థాలకు దారితీస్తుంది. దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ప్రేమించగలిగితే ఇతరులను క్షమించడం మనకు సులభంగా ఉంటుంది. మనం ఒక్కటే గుర్తుంచుకోవాలి, దేవుడు మన పాపములను క్షమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఇతరులు మనపట్ల చేసే తప్పులను క్షమించాలి. ఎవడైనను తనకు హాని చేసెనని యొకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. కొలస్సీ 3:13. ఇతరులను క్షమించలేకపోతున్నామంటే మనం దేవుణ్ణి ప్రేమించటం లేదని అర్థము. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో ఇతరులను క్షమించటం ద్వారానే తెలుస్తుంది. దేవునితో సమస్తము సాధ్యమని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటి నుండి మిమ్మును ద్వేషించేవారిని క్షమించడానికి ప్రయత్నించండి. దేవుడు మీకు తప్పక సహాయపడతాడు. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో బ్రతికినంతకాలము నిన్ను పోలి జీవించులాగున మాకు శక్తిని దయచేయమయ్యా. మాలోని అహాన్ని తీసివేసి క్షమించగలిగే మనస్సు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.